అనంతపురం జిల్లా ఈ పేరు చెప్తే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు గుర్తొచ్చేవి. తర్వాత దుర్భిక్షం కళ్ల ముందు కదిలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. అనంతను తాకిన కృష్ణా జలాలు అక్కడి ప్రజల తలరాతను కొత్తగా రాస్తున్నాయి. ఎన్టీఆర్ ముందు చూపుతో శ్రీకారం చుట్టిన జల సంకల్పాన్ని 5 ఏళ్లలో 10,000 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు చంద్రబాబు. దీని ద్వారా నవశకానికి నాంది పలికారు. దేశంలోనే రాజస్థాన్ జైసల్మేర్ తర్వాత దుర్భిక్ష ప్రాంతంగా రికార్డుకెక్కిన అనంత జిల్లాలో చినుకు కోసం గ్రామీణుల కళ్లు ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూనే ఉంటాయి. కరవుకు ఫ్యాక్షన్ పడగ తోడై నోటికి 4 మెతుకులు చేరకపోయినా పట్టుదల పగలతో పదుల సంఖ్యలో ఒకప్పుడు అనంత పల్లెలు అట్టుడికిపోయాయి. దుర్భిక్ష పరిస్థితుల వల్లే గ్రామీణులు ముఠా కక్షల నెగళ్లలో చిక్కుకున్నారని ఆనాడే ఎన్టీఆర్ గుర్తించారు. సీమ జిల్లాల్లో కరువును తరిమే లక్ష్యంతో హంద్రీనీవా కాలువ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను రప్పించాలని భావించారు. హంద్రీనీవా కాలువ నిర్మాణానికి 1996లో ఎన్టీఆర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించగా అనంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్మాణం పూర్తి చేయలేకపోయాయి. వైఎస్ హయాంలో పనుల పూర్తికి ప్రయత్నం చేసినా గుత్తేదారుల అవినీతి, చేయని పనులకు నిధులు విడుదల చేసిన తీరు లక్ష్యాన్ని నీరుగార్చింది. ఈ తీరును ప్రతిపక్ష నేతగా గమనిస్తూ వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వస్తే హంద్రీనీవా కాల్వలో కృష్ణా జలాలు పారిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే మాట నిలబెట్టుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంతవరకు చేసేసినారు, ఆపేసినారు. ఇంకేమైతుందిలే అనుకున్నాం సార్ ఇక్కడ ఉండే రైతులంతాను. మళ్ళీ అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పరిటాల సునీతమ్మ చొరవ తీసుకొని కాలువ తొందరగా చేయించింది. గ్రామానికి కూడా ముందు తరంలో కూడా నీళ్లు సుక్క తాగే కూడా లేకపోయా. ఈ రోజులో ఊర్లో కానీ అంతలెక్క కూడా సస్యశ్యామలంగా అయ్యి అభివృద్ధిగా బాగా నీళ్లు తాగే కానీ బాగా ఇదిగా ఉన్నాయి. వరల మందులకు నీళ్లు లేక మొత్తం ఊరిటి చెడిపోతాను సార్. బళ్ళారి కలిపోతాంటే ఇప్పుడు నీళ్లు వచ్చినాక పొట్టు కొనుక్కొని ఏదో పొట్టు పోసుకొని నీళ్లు దాపుకొని చాలా అభివృద్ధిగా ఉండాలి గొర్రెలు కూడా. చంద్రబాబు దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్లలోనే కాలువ పూర్తి చేసి తొలి దశలో జీడిపల్లి, మలి దశలో గొల్లపల్లి జలాశయానికి ఈ ఏడాది చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించారు. కదిరి నియోజకవర్గంలో చెర్లోపల్లి రిజర్వాయర్ నింపారు. ఊహించని రీతిగా తమ ప్రాంతాలకు నీటిని రప్పించిన చంద్రబాబు సర్కార్ కృషిని ఇప్పటికీ గ్రామీణులు కళా నిజమా అన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్తో ఊళ్లు వదిలిన వారు కూడా మళ్లీ గ్రామాలకు వచ్చి పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా సీఎం అయితేమి మా పరిటాల సునీతమ్మ అక్క అయితేమి నీళ్ళు ఇడిచేళ్ళకి బెంగళూరుకి, కేరళకి వలసలు పోయిన వాళ్ళంతా మా ఊరికి వచ్చి చేరుకొని మంచి పంటలు తీస్తున్నారు సార్. ఈరోజు సార్ వలస పోయినా కూడా చెరువుకు నీళ్ళు వస్తానే మా చెరువే కాదు ఇక్కడ మొత్తం ఈ గెంతిమేరి ఇవన్నీ కూడా అంత వలస బయళ్ళు చెరువులోకి నీళ్ళు ఇస్తానే మొత్తం అంతా గ్రామాలు చేరినారు. హంద్రీనీవా కాలువ ద్వారా అనంత జిల్లాకు 3 ఏళ్లుగా నీరందుతోంది. ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాలకు కృష్ణా జలాలు చేరుతున్నాయి. ప్రధాన కాలువ పనులు పూర్తయి చిత్తూరు జిల్లాకు కూడా నీటిని తరలించగా పిల్ల కాలువల కోసం భూసేకరణ వేగం పుంజుకుంది. అనంతలో ప్రధాన కాలువ సాగిన 275 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. దాదాపు 963 చెరువులు నింపారు. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది. రాప్తాడు నియోజకవర్గంలో 3 దశాబ్దాల తర్వాత వలసల నుంచి తిరిగొచ్చిన గ్రామీణులు వరి మళ్లు సాగు చేస్తున్నారు. నీళ్ళు వచ్చినాక మొత్తం ఈ కంప చెట్లు బీగించాకే మా పంచాయతీ అంతా కూడా ప్రతి ఒక్క రైతుకి 1 నెల గట్ల 2 జేసీబీలు పట్టి మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటే 1 నెల పట్టింది. ఆ ఉత్సాహంతో అది ఏదో ఇంతగా ఉత్సవాలు జరిగినట్లు జరిగినాయి సార్. అప్పుడు కాలువలో నీరు పారించడం వల్ల కొందరికే ప్రయోజనమని గుర్తించిన చంద్రబాబు సామాజిక బిందు, తుంపర్ల సేద్యం ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో హంద్రీనీవా కాలువ నుంచి డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకొస్తున్నారు. సింగనమల నియోజకవర్గంలో సామాజిక డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ కోసం టెండర్లు ఆహ్వానించారు. పేలూరు వంటి మృత ప్రాజెక్టులకు ప్రాణం పోస్తున్నారు. జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు ప్రాజెక్టుకు నీరు తరలించే కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయి. భైరవానితిప్ప జలాశయానికి నీటిని తరలించే కాలువ నిర్మాణానికి మరో 900 కోట్లు విడుదల చేశారు. పంటలు ఒక్కొక్క పంట ఎకరాకు వచ్చేసి ఈరోజు కోనసీమలో ఎక్కడ పడతాయి అంటే కృష్ణా జిల్లాలో పడతాయంటే దాన్ని తలపించేదటగా ఒక ఎకరాకు వచ్చి 50 మూట్లు 60 మూట్లు ఒడ్లు పండించుకొని పిల్లలందరినీ చదివించుకుంటా మంచి ఆస్తులు పెంచుకుంటా వీళ్ళంతా అభివృద్ధి చెందుతున్నారు. జల ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెదేపా ప్రభుత్వం ముఠా కక్షలతో నష్టపోయిన గ్రామాల్లో బంగారు పంటలు పండిస్తోంది.
మళ్లీ గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో కూడా తమ ప్రాధాన్యత నీటిపైనే ఉంటుందని చంద్రబాబు అనంత ప్రజలకు భరోసా ఇస్తున్నారు.